ఫస్ట్ ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి ఒక అర కేజీ మటన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ చేసుకుందాం. దీనివల్లే కూర టేస్ట్ చాలా బాగుంటుంది, గుమ్మగుమ్మలాడుతూ భలే ఉంటుంది. ఈ పేస్ట్ కోసంగా ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 4 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని 3 లేదా 4 ఇలా తుంచుకొని వేసుకోండి. వీటి వల్ల మంచి కలర్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. మామూలు ఎండుమిరపకాయలను ఒక 2-3 వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 రెమ్మల కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కరివేపాకు అంత వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. కరివేపాకు హెల్త్కి మంచిదే కాబట్టి వేసుకున్నా పర్వాలేదు. వీటిలన్నింటినీ కలిపి మొత్తం బాగా